జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ శుభదినాన ఒక్కసారి ఈ దుర్గమ్మని తాకు. ఎవరైతే నీకు కీడు చేయాలనుకుంటున్నారో, హాని తలపెట్టాలనుకుంటున్నారో వాళ్ల పని నేను చూసుకుంటాను కదా. నీకు హాని తలపెట్టాలని చూసేవాళ్ళని నేను ఎన్నటికీ కూడా అస్సలు వదిలిపెట్టను. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా, అయితే జాగ్రత్తగా ఆఖరి వరకు విన్నావు అంటే అమ్మ నీకు ఏం చెబుతుందో, ఎలాంటి వాక్కును తీసుకువచ్చానో అన్నీ కూడా నీకు స్పష్టంగా తెలుస్తాయి. నిన్ను మోసం చేసిన వాళ్ళకి స్వయంగా నేను బుద్ధి చెబుతాను కదా. ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకు. నిర్లక్ష్యమా అస్సలు మానేసి పూర్తిగా విను. ఈ సందేశం నీకు పంపించాను అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక అర్థమనేది దాగి ఉందమ్మా. నువ్వు వారాలు కాదు, రోజులు కాదు, కేవలం కొన్ని సంఘటనలు, మలుపులు, మెరుపులు ఇలా అన్నీ కూడా మారబోతున్నాయి. నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ చూడని మార్పుని నీకు జరిపించబోతున్నాను. అన్నీ కూడా నీ దుర్గమ్మే నీకు స్వయంగా జరిపించాలని నిర్ణయం తీసుకున్నాను. ఒక్కొక్కసారి నీ జీవితం తలకిందులైపోయినట్లుగా నీకు అనిపిస్తుంది కదా. కాబట్టి ఈరోజు నేను అందించే ఈ సందేశాన్ని విన్నావంటే అసలు ఆ వ్యక్తులు ఎవరు, నీకు ద్రోహం చేసేది ఎవరు, నీ మంచి కోరే వ్యక్తులు ఎవరు అనేది నువ్వు తెలుసుకుంటా. అసలు వ్యక్తుల మోసం అనేది తెలుసుకొని నువ్వు బాధపడతావేమో, అయినా సరే తెలుసుకోవాలమ్మా. ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా ఏముందిలే, ఏమవుతుందిలే అని కాస్త నువ్వు అటు ఇటుగా ఉన్నా సరే జీవితమే తలకిందులుగా మారిపోతుంది తల్లి. కాబట్టి అలా ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకు, నిర్లక్ష్యమా అస్సలు చేయకు, సరేనా? ఈ శుభదినాన నాకు ఎంతో ఇష్టమైన ఈ శుక్రవారం రోజున నన్ను తాకావు కదా. అసలు నీకే తెలియని కొన్ని రహస్యాలను దాచిపెట్టాను. అవి ఏంటో తెలుసుకోమ్మా. నిర్లక్ష్యం చేయకుండా విను. ఈ శుభదినాన విన్నావు అంటే నువ్వే ఆశ్చర్యపోతావు. ఏంటమ్మా ఇన్ని రహస్యాలు నా వెనుక జరుగుతున్నాయా అని నువ్వే నోరెళ్ళ పెడతావు. ఇది నీకోసమైన రహస్యమైన సందేశం. చివరి వరకు విను, అర్థమవుతుంది. ఇప్పుడు నీకు కాస్త కంగారుగా నా మాటలు వింటుంటే భయంగా ఉంది కదా. అయితే అన్నీ కూడా నీ మనసులో మెదిలే ఉంటాయి. ఎందుకు అసలు నన్ను ఎవరు మోసం చేస్తున్నారు? నేను ఎవరికి ఎలాంటి చెడు చేయలేదు కదా, ఎలాంటి హాని తలపెట్టలేదు కదా, ఎవరికి నష్టం చేయలేదు, గాయపరచలేదు, నొప్పించలేదు కూడా. ఎవరి దగ్గర ఉన్న వస్తువుల్ని కూడా నేను లాక్కోలేదే. డబ్బు కానీ మనశ్శాంతి కానీ నేను ఎవరి దగ్గర లాక్కోలేదు కదా. మరి అలాంటప్పుడు నా మీద ఎవరికి పగ, ఎవరికి నాపై కక్ష ఉంటుంది, ఎవరికి నన్ను మోసం చేయాలని చూస్తున్నారు, ఆ ఉద్దేశం ఎవరికి ఉంది అని పదే పదే నన్ను అడగాలని నీ మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి కదా. అందుకే వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికే ఈ శుభదినాన నీకోసంగా ఈ సందేశాన్ని తెచ్చాను. అమ్మా, నేను అందరితో మంచిగానే ఉన్నాను కదా, మీరు చెప్పినట్లే అందరికీ సాయం చేస్తున్నాను కదా, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాను కదా. మరి నా మీద అలాంటి దురుద్దేశం పెట్టుకుని ఉన్నవాళ్ళు ఎవరు, అసలు ఎవరు అని నీ మనసులో నువ్వే ప్రశ్నిస్తున్నావు కదా. నీ మనసులో ఈ సందేహం మొదలైంది కదా. ఇవన్నీ తెలియాలి అంటే ఈరోజు ఈ దుర్గమ్మ మాట వినాల్సిందే. ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారో, ఎంత ముక్కుసూటితనంతో ఉంటారో, వాళ్ళు ఎవరు, ఎవరి దగ్గర చేయి చాచకుండా ఎవరైతే వాళ్ళ జీవితం మంచిగా చూసుకుంటే నువ్వు అలా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కాబట్టే వాళ్ళు నీపై కుట్రలు పన్నుతున్నారమ్మా. ఏంటి తల్లి మీరనేది? అలా చేయడం కూడా నా తప్పేనా? ఇలా నన్ను నా కష్టార్జితంతో నేను బ్రతకడం కూడా నా తప్పేనా అని నువ్వు అడుగుతున్నావేమో. ఇలా చూడమ్మా, వాళ్ళు అలానే చూస్తున్నారు. ఎందుకంటే నా బిడ్డవైన నువ్వు ఒకరి దగ్గర చెయ్యి చాచవు. ఎవరికైనా సాయం కోరితే లేదు కాదు అనకుండా వెంటనే ఇచ్చేస్తావు. అందుకే వాళ్ళు నీపై పన్నాగాలు పన్నుతున్నారు. నీ జీవితాన్ని మార్చాలి అని చెప్పి వాళ్ళు సాయశక్తులా ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మార్చడం అంటే నీ జీవితాన్ని తలకిందులుగా చేయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు తల్లి. నలుగురిలో నిన్ను తక్కువ చేయాలి అని, నిన్ను నలుగురిలో
అవమానం పడేలా నువ్వు జరగాలి అని, నలుగురిలో నువ్వు తల దించుకొని సిగ్గుతో అక్కడే ఉండిపోవాలి అని, ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు ఎవ్వరితో మాట్లాడకుండా అందరూ ఉన్న ఒంటరిగా నువ్వు అయిపోవాలి. నీకు ఎవరి తోడు అనేది అస్సలు ఉండకూడదు. నువ్వు కేవలం ఒంటరిగా మిగిలిపోవాలి. నీకంటూ ఏ శక్తి అండ ఆదరవ ఎవ్వరూ ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. తల్లి, ఏంటమ్మా, నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశాను, ఎందుకు వాళ్ళు నాకు ఇలా తలపెడుతున్నారు అని అంటున్నావా? ఇక్కడ నువ్వు ఎవ్వరికి ఎలాంటి అన్యాయం చేయలేదు తల్లి. అందుకే వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నువ్వు నీ కష్టం మీద బ్రతుకుతూ నీ కుటుంబాన్ని కూడా నీ రెక్కల కష్టం మీద లాక్కొస్తున్నావు కాబట్టి అదే వాళ్ళలో అసూయను నింపింది. దాన్ని చూసే వాళ్ళు ఓర్చుకోలేక నీకు ఏమాత్రం కూడా మనశ్శాంతి ఉండకూడదు అని చెప్పి వాళ్ళు సాయశక్తులా కూడా కృషి చేస్తూ ఉన్నారు. నువ్వు నలుగురిలో ఇబ్బంది పడాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి నలుగురిలో నవ్వుల పాలు చేయాలని చూస్తున్నారు. నిన్ను నడి రోడ్డు మీదకి లాగాలి అని, అప్పుల పాలు చేయాలి అని, అప్రతిష్ట పాలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయేలా చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. తల్లి, ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఏంటమ్మా లాభం, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం ఒరుగుతుంది అంటున్నావా? ఇదంతా వాళ్ళకొదొక సరదా అమ్మ, అదొక పైశాచిక ఆనందం. ఇలాంటివి ఎదుర్కోవడానికే వారు నీ ముందుకు రాలేక నీ వెనకే ఉంటూ నవ్వుతూ గోతులు తవ్వుతున్నారు. నీతో మంచిగా మాట్లాడుతూ నీ మనసులో చెడు ఆలోచనలు సృష్టిస్తున్నారు. చెడు వైపు నిన్ను లాగాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు నీ గురించి ఆలోచించారు తప్పితే నీ వెనుక ఉన్న ఈ దుర్గమ్మ గురించి మాత్రం వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోలేదు. నీ వెనుక నేనున్నానమ్మా. ఎవ్వరు నిన్ను పట్టి లాగాలని చూసినా సరే, ఎవ్వరు నిన్ను నాశనం చేయాలని చూసినా సరే, నేను మాత్రం వాళ్ళని విడిచిపెట్టను. నా బిడ్డ జీవితాన్ని చక్కగా నేను తీర్చిదిద్దుతాను. నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. నువ్వు నన్ను మొక్కుతున్న విషయం, నువ్వు నన్ను ప్రార్థించి నన్నే తలుస్తున్నావన్న విషయం వాళ్ళకి తెలియక నిన్ను వాళ్ళు నాశనం చేయాలని చూస్తున్నారు. ఇక వాళ్ళ ఆటలేం సాగవలే, వాళ్ళ పప్పులేం ఉడకవలే. నీ అడుగడుగున సాయం చేయడానికి ఈ దుర్గమ్మ ఉన్నారు కదా. నువ్వు ఏ దారిలో వెళ్ళినా సరే నిన్ను జాగ్రత్తగా వచ్చి కాపాడుకుంటాను. వాళ్ళు నిన్ను కష్టాల్లో పడేయాలని చూస్తున్నారు కదా. ఇక వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా నేను దగ్గరుండి పక్క నుండి మరి నీ జీవితాన్ని నడిపించి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాది. వాళ్ళు భ్రమపడుతున్నారు నీతో ఎవ్వరూ లేరు అని. వాళ్ళు నీకు నీ చుట్టూ ఉన్న మనుషుల్ని దూరం చేయొచ్చు, నీ నుంచి వేరు చేయొచ్చేమో, కానీ ఈ దుర్గమ్మని మాత్రం ఎప్పటికీ వేరు చేయలేరు. ఈ దుర్గమ్మ ఒక్కరే నీకు తోడుగా ఉంటే చాలు. మిగతా ఎవ్వరి తోడు కూడా నీకు అవసరం లేదమ్మా. నిన్ను ఎవ్వరు నవ్వుల పాలు చేయాలని చూస్తున్నారో వాళ్ళవన్నీ కూడా వాళ్ళకి తిరిగి కొట్టేయాలని వాళ్ళకి చేస్తాను. నీకు మనశ్శాంతి లేకుండా చేయాలి అని చెప్పి నీ కుటుంబం చిన్నాభిన్నం చేయాలని వాళ్ళు అదే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. నీ పనుల్లో ఆటంకాలు ఏర్పడాలని చెప్పి చూస్తున్నారు. నీ ఎదుగుదలను అమాంతం ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఇక అవేవి కూడా సాగనివ్వనమ్మా. వాళ్ళ ఆటలు ఏవి కూడా ఇకపైన అస్సలు సాగనివ్వను. సరేనా? ఈ దుర్గమ్మ నేను నీకు తోడు ఉన్నాను కదా. వాళ్ళ ఆటలు ఏవి కూడా సాగనివ్వకుండా నిన్ను పదే పదే చూసుకుంటూ ఉన్నాను. నీ వెనుక నేనున్నాను తల్లి, నువ్వు భయపడకు. అసలు నువ్వు ఎవరనేది తెలియకుండా వాళ్ళు నీపైన ఇలా కుళ్ళు కుతంత్రాలు పన్నుతున్నారు. నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవి. నీ వెనుక ఈ శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ ఉంది అని వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకే నువ్వు ఎవరనేదో తెలియకుండా నీ మీద వాళ్ళు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. అవి ఏవి కూడా వాళ్ళ ఆటలిక సాగవమ్మా. ఎందుకంటే నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఈ దుర్గమ్మే నీ వెనుక ఉంది. ఇక నువ్వు భయపడకు, బాధపడకు, కంగారు పడకు. నిశ్చింతగా ముందుకు వెళ్ళు. ఈ దుర్గమ్మ కొండంత అండగా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం, నీకెందుకు కంగారు దిగులు చెప్పు. అన్నీ నేను చూసుకుంటాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. ఎలాంటి ఆలోచనలు ఏవి కూడా పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ నేను నీకు చెబుతున్నాను కదా, మాటిస్తున్నాను కదా. ఇక నువ్వు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా ప్రశాంతంగా ఉండు.
అని అమ్మవారైతే ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాభవాని అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గాభవాని.